హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అన్నోళ్ళ ఇంట్లోనే ఒక 15 కిలోల బిర్యానీ వేస్తున్నాం. గిన్నెకు మటన్ వేసుకున్నాం. మాస్టర్ సాల్ట్ వేస్తాడు. పసుపు, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేస్తాను సరిపడంత. అల్లం పేస్ట్ వేసినాం. కారం కారం వేస్తాను మేస్త్రి. ధనియాల పౌడరు. ఇలా ఫుల్ వీడియో చూపిస్తా మటన్ బిర్యానీ. ఇప్పుడు మటన్కి మసాలా ఎట్లా కలుపుతున్నామో చూపిస్తున్నా. పుదీనా, కొత్తిమీర, మార్వాడి మెంతి. షార్ట్ వీడియో. మనం వేయించిన ఉల్లిగడ్డలు వేయించిన ఉల్లిగడ్డలు. మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది మసాలాలు వేసే విధానం. గరం మసాలా, జాపత్రి అనసపువ్వు, గరం మసాలా. పట్టా వేయలేగా మిస్త్రీ? పట్టా, ఆలుకాయ, లవంగా అన్నీ కలిపి పౌడర్ చేసి వేసినాం. కుంకుమ పువ్వు. మేము చిన్న వంట అయినా పెద్ద వంట అయినా కుంకుమ పువ్వు కంపల్సరీ వాడతాం. కుంకుమ పువ్వు. నెక్స్ట్ పెరుగు వేస్తున్నాం. పెరుగు, నెయ్యి వేస్తున్నాం. నిమ్మ పులుసు. పూరా దాల్ దియేనా? నిమ్మకాయ పులుసు వేసినాం. మనం ఉల్లిగడ్డ వేయించిన ఆయిల్ ఉంటుందిగా, ఆయిల్ వేసుకున్నాం. వేస్తా మాస్టర్ కొంచెం. ఆయిల్, మంచి నూనె. ఇగో మా మాస్టర్ పట్టుకో, కలుపుతా. అద్దం తగిలితే పోతుంది. అన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. इसमें नहीं है, वहाँ नहीं है वो कवर में। इसमें देखो एक बार, इसमें देखो एक बार। थैली में देखें, थैली में देखो एक बार। నాలుగు నిమిషాలు వీడియో అయింది కాదా? కానీ
ఇట్లా మసాలా కలిపి పెట్టుకున్నాం, ఇట్లా నానబెట్టుకోవాలి. అట్లా ఇట్లా నానబెట్టిన తర్వాత ఇట్లా కలిపి ఉప్పు చూసుకోవాలి. ఇట్లా ముక్క తీసుకొని కలిపి చూసుకోవాలి, ఉప్పు చూసుకోవాలి. అయితే మటన్ ఇట్లా కలిపి పెట్టుకొని పక్కకి ఎసరు పెట్టుకున్నాం అనమాట. ఎసరు వచ్చింది, ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. అయితే ఇట్లా బియ్యం వేసుకున్నాం, ఎసరులో బియ్యం వేసుకొని బియ్యం ఉడికిన తర్వాత 90% గంపలు, మటను, తాహెరా ఇదంతా రెడీగా ఉన్నాయి. ఇక బియ్యం 90% ఉడకగానే ఇక బియ్యం తీసి దాంట్లో వేయడమే. ఓకే, ఇట్లా ఉడికిన తర్వాత 90% ఇట్లా ఉడికిన తర్వాత ఇగో ఇట్లా బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం తాహెరా తీస్తుంది. ఇగో తిరుపతి మాట నుంచి ఉంది. ఇగో మాస్టరు, నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను కనబడను, అంత మా స్టాఫే కనబడుతుంది. అట్లా ఇట్లా బియ్యం తీసిన తర్వాత గంపకి ఇట్లా వేసుకోవాలి. మటన్ కింద ఉంటుంది, ఇట్లా పైన బియ్యం వేసుకోవాలి. ఇట్లా ఇట్లా లెవెల్ చేస్తూ ఉండాలి, ఇట్లా లెవెల్ చేసుకోవాలి. ఇట్లా నేను ఆయిల్ మిక్స్ చేసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా పైనుంచి ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా లాస్ట్కి కలర్ వేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, మేమైతే కేసరిలో వేసుకున్నాం, మీ ఇష్టం. ఇవాళ అయితే బిర్యానీ ఫుల్ వీడియో చూపిస్తున్నా, మీరు కూడా ఇంట్లో వేసుకోవచ్చు. అట్లా పాలు వేస్తున్నాం, మేమైతే డైరెక్ట్గా పాలు వేస్తున్నాం. మీరు వేడి చేసుకొని వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మేమైతే ప్యాకెట్తోనే వేసేసినాం. ఇప్పుడు పొయ్యి మీద ఎక్కించుకున్నాం, అదే వేస్తారు, అదే పొయ్యి మీద ఎక్కించుకున్నా. చుట్టూ ఇట్లా పిండి పెట్టుకోవాలి, ఆవిరిపోకుండా. ఇచ్చే మాస్టర్ మూత ఇచ్చి ఇట్లా దమ్ ఇచ్చుకోవాలి.